హలో ఆల్, అందరికీ నమస్తే. నేను రమ్య. వెల్కమ్ బ్యాక్ టు డైలీ వ్లాగ్స్ అండి. సో ఈ వ్లాగ్ అంతా హౌస్ క్లీనింగే ఉంటుందండి. చూసేయండి. మీలో ఎంతమందికి కార్తీక పౌర్ణమి ఉండింది కామెంట్లో చెప్పండి. కార్తీక పౌర్ణమి మా ఇంట్లో చాలా పెద్ద ఫెస్టివల్ అండి. అంటే అసలు ఇంట్లో ప్రతి మూల, ప్రతి చోటు, ప్రతి చిన్న క్లాత్ కూడా క్లీన్ చేసి పెట్టుకుంటాం అన్నమాట. అంతలాగా మాకు ఇంపార్టెంట్ కార్తీక పౌర్ణమి. బిఫోరే నేను హౌస్ అంతా క్లీన్ చేసుకున్నాను. బట్ మనకి పౌర్ణమి బిఫోర్ డే అయితే మనకి వర్క్స్ కామన్గా ఉంటాయి కదా. ఎప్పుడు ఫ్రంట్ బాల్కనీయే చూపించాను కదా, ఈసారి బ్యాక్ బాల్కనీ కూడా చూపిస్తూ ఉన్నాను. బ్యాక్ సైడ్ కూడా చాలా బిల్డింగ్స్ ఉంటాయన్నమాట. సో హౌస్ అంతా కిచెన్తో ఫస్ట్ స్టార్ట్ చేశాను. మార్నింగే కిచెన్ మా హస్బెండ్ అండ్ పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత కిచెన్ అంతా క్లీన్ చేసేసాను. ఎప్పుడూ మనం నీట్గా పెట్టుకుంటాం, అయినా మళ్ళీ పండగ పనులు అంటే మనకి స్పెషల్గా ఉంటాయి కదా. సో ఇంకా క్లీన్ చేసుకొని మనం మామూలుగా ఇత్తడి సామాన్లు కూడా అన్నీ కొన్ని తోముకున్నాను అనమాట. వినాయకుడిని కూడా క్లీన్ చేసుకున్నాను. సో ఇంకా అక్కడ ఏంటంటారు బొట్టు పెట్టేసుకొని అక్కడ పెడతా ఉన్నాను. ముగ్గు మధ్యలో చాలా బాగున్నారు స్వామి అని చెప్పి, కాకపోతే అక్కడ ఉంచలేదు, జస్ట్ అలా పెట్టి చూశాను అంతేని. హ్యాపీ చిల్డ్రన్స్ డే. ఏమైంది యాక్టివిటీస్? जोकर वाह, क्या ये मैम ने दिया, जागृति मैम ने, और ये मिला ओ और इरेजर। ओ मैं मेरे पास कितने नए नए पेंसिल से दिखाऊं? आगे रखो। ये कौन दिया? स्टिकर्स है। कौन, कहाँ से मिला? अच्छा, ये देखो 4 वाव। और इरेजर्स 1 ये दिखा 2 ये क्या? 1 2 हेलो 3 एक्टिविटीज अच्छा लगा? हाँ आइसक्रीम दिए। मम्मा मैंने 100 रुपये पूरा खाया। हाँ हो नीचे गिरे मिले। वाह, हाँ मजाक कर रहा था। खाने को ही नहीं मिला कैंटीन का। मेरे पास 9 है। ओ इदेंटी? एक खरीदो फिर ये कूपन उधर दो, वो लोग हमको अरुण आइसक्रीम में। ओहो, फिर वो लोग हमको ये देंगे। दिखा బై వన్ గెట్ వన్ ఫ్రీ. ఇప్పుడు వింటర్లో ఐస్ క్రీమ్ ఎవరు తింటారు బాయ్? ఆల్రెడీ థ్రోట్ ఇన్ఫెక్షను, కోల్డ్, కఫ్ అన్నీ ఉన్నాయి. ఇది వింటర్ కాబట్టి ఇచ్చారు. సమ్మర్లో ఇమ్మనొచ్చు కదా, చక్కగా హ్యాపీగా కొనుక్కోవచ్చు. మార్నింగ్ అయితే థర్స్డే కదా మనకి బిఫోర్ డే, అయినా థర్స్డే నేనైతే బట్టలు వాష్ చేయను. అయినా సరే నెక్స్ట్ పౌర్ణమి కదా అని చెప్పి అన్నీ వాష్ చేసేసాను ఆల్మోస్ట్. సో ఇంకా ఈవినింగ్ ఆఫ్టర్నూన్ పిల్లలు వచ్చిన తర్వాత వాళ్ళు ఫుడ్ అయిన తర్వాత వాళ్ళు డ్రాయింగ్ క్లాస్కి వెళ్తారనమాట. సో అప్పుడు నేను ఇంకా కొంచెం అంటే హౌస్ మనకి మాఫ్ చేసుకోవడం అది స్టార్ట్ చేశాను అనమాట. చిన్నగా ఇల్లంతా తుడిచేసి మళ్ళీ మాఫ్ పెట్టేసుకొని బెడ్షీట్స్ అన్నీ సాయంత్రం క్లీన్ చేశాను, అంటే చేంజ్ చేశాను. ఎందుకంటే వాళ్ళు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత చిల్డ్రన్స్ డే కదా, స్కూల్ కూడా 12 o'clock అంతా అయిపోయింది. వచ్చాక మళ్ళీ ఆటోమేటిక్గా ఇంకా కొంచెము చెత్త చేయడం, అంటే దాని మీదే వాళ్ళు ఆడుకోవడం లేదా ల్యాప్టాప్ చూసుకోవడం అది చేస్తారు కదా అని చెప్పి బిఫోర్ మార్నింగ్ అయితే చేయలేదు. సో ఈవినింగ్ బెడ్షీట్స్ 2 రూమ్లో కూడా చేంజ్ చేస్తూ ఉన్నాను. కర్టెన్స్ అన్నీ నేను దివాళీ ముందే చేంజ్ చేసేసాను అనమాట అన్ని రూమ్స్లోవి. తర్వాత మనకి మధ్యలో ఎలాంటి నాకు ప్రాబ్లమ్స్ కూడా రాలేదు. సో దానివల్ల నేను మళ్ళీ అవన్నీ ఏం మార్చలేదు. అన్నిటి మీద మళ్ళీ గంగాజలం అయితే ఇవన్నీ చేసిన తర్వాత ఈరోజు మార్నింగ్ అంటే కార్తీక పౌర్ణమి రోజు మార్నింగ్
మార్నింగ్ అన్నీ మళ్ళీ క్లీన్ చేసేసుకున్నాను. బాల్కనీలు అన్నీ బిఫోర్ డేయే నీట్గా కడిగేసి ముగ్గులవి కూడా పెట్టేసుకున్నాను అనమాట. ఇక్కడ 2 రూముల్లోనే బెడ్షీట్ చేంజ్ చేయడం ఒక్కటే ఈవినింగ్ ఉంచాను. అంటే మధ్యాహ్నం పిల్లలు పడుకున్నా చేసినా అంత అదో ఫ్రెష్ ఫీల్ వస్తుంది కదా అని చెప్పేసి. యాక్చువల్గా పౌర్ణమి రోజు మార్నింగ్ కూడా చేసుకోవచ్చు, బట్ పండగతో ఎందుకు పనులు చేసుకోవడం, బిఫోరే క్లీన్ చేసుకుంటే అయిపోతుంది కదా. సో అందుకు బెడ్షీట్స్ అయితే ఇలాగా బిఫోర్ డే క్లీన్ చేంజ్ చేస్తూ ఉన్నాను. మాది క్వార్టర్స్లో హౌస్ అండి. చాలా సింపుల్గా, చాలా మినిమంగా ఉంటుంది అనమాట. హౌస్ అయితే పెద్దది, అంటే బాగా పెద్దది కాదు, చిన్నది కాదు, మిడిల్గా ఉంటుంది. ఇలాగా మా ఫ్యామిలీకి అయితే కరెక్ట్గా ఉంటుంది. మా ఫ్యామిలీకే కాదు, ఈవెన్ పేరెంట్స్ వచ్చినప్పుడు కూడా చాలా కంఫర్ట్గానే ఉంటుంది. సో ఇదైతే పిల్లల రూము. అత్తయ్య మామయ్య వస్తే అత్తయ్య వాళ్ళ రూమ్ అనమాట. వాళ్ళు అక్కడే ఉంటారు. పిల్లలు వాళ్ళ ఇష్టమే, మోస్ట్లీ పడుకుంటారు అత్తయ్య వాళ్ళ దగ్గరే. కిషిత్ మా దగ్గరికి వచ్చి పడుకుంటాడు. మహిత్ అత్తయ్య మామయ్య పడుకుంటారనమాట. అలాగ కంఫర్ట్గానే ఉంటుంది. బెడ్ అయితే ఇది ఐరన్ బెడ్స్ ఉంటాయి కదా, సో అది 6x6 చేసేసుకున్నాము, 2 బెడ్స్ కలిపి. బెడ్ మాత్రం ఒకటే కంబైన్డ్గా కొనేస్తాము ఆన్లైన్లో. సో అది ఇంకా అలాగా ఈ రూమ్లోకి అడ్జస్ట్ చేసేసాము. పక్కనే ఈ రూమ్లో ఎక్కువ ఏమీ పెట్టుకోము, ఓన్లీ బెడ్, మహిత్ స్టడీ టేబుల్ అండ్ పూజ మాత్రమే ఈ రూమ్లో ఉంటుంది. మనకి లేడీస్ ప్రాబ్లమ్స్ వస్తే నేను ఈ రూమ్లోకి రాను కూడా అసలు. జస్ట్ సింపుల్గా మా పిల్లల రూమ్ అయితే అలాగా క్లీన్ చేసేసాను. ఇంకా మా రూమ్ కూడా బిఫోరే నేను చేసేసాను అనమాట. ఇదైతే మా రూమ్. నేను ఎప్పుడు రూమ్స్ అయితే వ్లాగ్స్లో అంతగా చూపించాను. బిఫోర్ ఎక్కడో అంటే జస్ట్ ఎవరైనా రెడీ అవుతున్నది లేదా పిల్లల్ని పిలిచేది అలా ఉంటుంది తప్పించి నేను ఇంకా పెద్దగా రూమ్స్ అయితే మనకి వ్లాగ్స్లో ఎక్కువగా ఇంక్లూడ్ చేయను. సో ఇది మా రూమ్లో అనమాట. హౌస్ అంతా క్లీన్ అయిపోయిన తర్వాత చూసుకుంటే ఎంత ప్రశాంతంగా అనిపిస్తుంది కదా. నా బెడ్షీట్స్ అయితే హోమ్1 నుంచి అండి, చాలా స్మూత్గా చాలా బాగుంటాయి. మీరు ఎవరైనా రిలయన్స్ మార్ట్లో షాప్ చేసి అలవాటు ఉంటే చూడండి ఒకసారి. హాల్లో అయితే బిఫోర్ ఒకలా ఉండేది కదా, టీపాయ్ మీద లక్కీ ప్లాంట్ పెట్టాను అనమాట, చేంజ్ చేశాను. ఇంకా ఈవినింగ్ అయ్యేసరికి లైట్లన్నీ ఆన్ చేసేసాను. సో ఇంకా అదొక హ్యాపీ అనిపిస్తుంది కదా. ఇంకా కిచెన్లో కూడాను మనకి చిన్న లైట్స్ ఉంటాయి కదా, అవి పెట్టుకున్నాను అనమాట. చాలా బాగా అనిపించింది. ఇంట్లో పూజ కూడా చేసేసుకున్నాను, బయట దీపాలు కూడా వెలిగించేసుకున్నాను. ఇంకా ఏంటంటారు, సారీ, నేను టీ తాగిన తర్వాత మిగతా పూజలన్నీ చేశాను, బట్ బిఫోర్ అయితే టీ తాగాను. నాకు ఈరోజు బయటకు వెళ్ళే పని కూడా ఉండింది. ఇలాగైతే రెడీ అయిపోయిన ప్యాంట్ మాత్రమే చేంజ్ చేశాను అనమాట. జస్ట్ హెయిర్ కూల్ చేసుకున్నాను, చిన్నగా లిప్స్టిక్ పెట్టుకున్నాను, అది కూడా లిప్ లైనర్ అనమాట, చాలా తక్కువ. నా టోన్ వింటే తెలుస్తుంది, బట్ స్టిల్ వెళ్ళాలి. సో అందుకు ఇంకా రెడీ అయ్యాను అనమాట. పిల్లలు డ్రాయింగ్ క్లాస్కి వెళ్ళారు. యాక్చువల్గా వాళ్ళకి చిల్డ్రన్స్ డే కదా, అన్ని చోట్ల పార్టీలే. స్కూల్ కూడా వెళ్ళొద్దంటే వెళ్ళారు, ఎందుకంటే స్కూల్లో మ్యాజిక్ షో అయింది, చాలా బాగా అయింది స్కూల్లో. అండ్ సేమ్ ఇప్పుడేమో డ్రాయింగ్ క్లాస్లో కూడా పార్టీ ఉంది మమ్మీ అని చెప్పేసి వెళ్ళారు. అండ్ ఇక్కడ మా ఫ్రెండ్స్ అందరూ, కిషిత్ ఫ్రెండ్స్ ఉన్నారు, ఒక 4-5 మెంబర్స్, వాళ్ళందరూ కలిసి పిల్లలకి చిన్న కేక్ కట్ చేద్దామంటే నేను చెప్పాను నాకు అస్సలు ఫీవరు, రాలేను, వద్దు, అసలు బాగుండలేదు అంటే, లేదు కిందనే కదా, దూరం కాదు కదా, క్యాంటీన్లో రా అంటే సరే అని ఇంకా రెడీ అయ్యాను. అది కూడా డ్రెస్ చేంజ్ చేసే ఓపిక కానీ, మెయిన్ పార్టీ అంటే హెయిర్ కూమ్ చేసుకొని హెయిర్ వాష్ కూడా. యాక్చువల్గా మనకి సాటర్డే నుంచి చెప్పుంటాను కదా హెడ్ బాత్ స్టార్ట్ చేశానని చెప్పేసి. ఇంకా నేను వెడ్నెస్డే అయితే ఫుల్గా ఆయిల్ పెట్టేసుకున్నాను. ఇంకా థర్స్డే అంతా అలాగే ఉన్నాను అనమాట. నెక్స్ట్ రేపు పౌర్ణమి కదా, రేపు హెడ్ బాత్ చేసేసుకోవాలి. చాలా ఎక్కువ ఇంకా అలా పైన దూకుని మరీ నేను దూకుంటే ఇంకా అంటుకుపోయేటట్టు హెయిర్ కూమ్ చేసుకుంటే అయిపోతుందని అలా చేసేసుకొని జస్ట్ ఇంకా అలా వెనక్కి అలా చిక్కుగా పెట్టేశాను. మొత్తం నీట్గా కూమ్ చేసుకున్నామంటే మొత్తం అడిచిపెట్టిపోయినట్టు అయిపోతుందని చెప్పేసి. సో ఇంకా అసలు నేను ఆయిల్ పెట్టుకొని చాలా తక్కువ పెట్టుకుంటాను. అది మాత్రమే కాకుండా ఇంకా ఆయిల్ పెట్టుకొని బయటకు వెళ్ళడం అంటే కూడా అసలు అది ఒక పెద్ద ఇదే అనుకోవాలి. బట్ ఈరోజు తప్పట్లేదన్నమాట. ఇప్పుడైతే రెడీ అయ్యాను, వెళ్తూ ఉన్నాము. చిన్న పార్టీ, అది కూడా మీరు కూడా చూసేయండి. మొత్తం షూట్ చేయాలి, అందరూ ఉంటారు కదా, ఇబ్బంది పడతారు. చిన్న క్లిప్స్ యాడ్ చేస్తాను.
నాకు హెల్త్ కూడా అంత బాగాలేదు, బట్ తప్పక దట్టు దూరం కూడా కాదు, జస్ట్ సెల్లార్లోనే అంటే గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్ళడమేని. ఇక్కడ పిల్లలు డ్రాయింగ్ క్లాస్కి వెళ్ళొచ్చారు కదా, అక్కడ తను హోమ్ బేకింగ్ చేస్తారనమాట. వాళ్ళ డాటరు డ్రాయింగ్ క్లాసు టీచ్ చేస్తుంది, బాబీ ఉంటారు, తను హోమ్ బేకింగ్ చేస్తే ఆ డ్రాయింగ్ క్లాస్లో కేక్ కట్ చేసి మళ్ళీ పిల్లలందరికీ కప్ కేక్స్ కూడా ఇచ్చారనమాట. ఒక బాక్స్ లాగా ప్యాక్ చేసి కప్ కేక్స్ అండ్ తర్వాత ఏంటంటారు చాక్లెట్స్ అవి ఇచ్చారు. మార్నింగ్ స్కూల్ హడావిడి అయిపోయింది చూశారు కదా, అక్కడ రాగానే వాయిస్ పెట్టేశాను మా పిల్లలిద్దరిది. అదంతా స్కూల్లో మ్యాజిక్ షో అయిందంట, ఇంకా కూపన్స్ ఏవో ఇచ్చారంట. మనకి ఈ వింటర్లో ఎవరండి ఐస్ క్రీమ్స్ కొనుక్కొని తింటారు చెప్పండి. సో ఇంకా అలా అయిపోయింది. ఇప్పుడైతే చిన్నగా పార్టీ, మా ఫ్రెండ్స్ ఒక 4-5 మెంబర్స్ సరే పిల్లలు కేక్ కటింగ్ చేపిద్దామా అని పిలిస్తే ఇంకా వెళ్తా ఉన్నాను. ఇదైతే జస్ట్ మా గ్రౌండ్ ఫ్లోర్లోనే ఉంటుంది, ఇదంతా మా కార్ పార్కింగ్ అండి. బిఫోర్ నేను ఒక 2-3 వీడియోలో చూపించుంటాను కార్ పార్కింగ్ కూడా. నెక్స్ట్ నేను ఎప్పుడైనా మా క్వార్టర్స్ మొత్తం చూపిస్తాను, బాగుంటుంది. ఇదైతే ఆఫీసర్స్ మెస్ అని కిందన ఉంటుంది, ఏదైనా మనకి నీడ్ అయితే మనము ఆర్డర్ పెట్టేసుకోవచ్చు అనమాట. పిల్లలకి PT3 ఎగ్జామ్స్ టైం అండి. సో అందుకు ఎక్కువ టైం కాకుండా ఒక హాఫ్ అన్ అవర్ 40 మినిట్స్ వరకు టైం స్పెండ్ చేసి వెళ్ళిపోదాము అన్నట్టు చేసుకున్నామన్నమాట. జస్ట్ ఇక్కడ మా కిందన క్యాంటీన్లోనే కేక్ తెప్పించుకొని కేక్ కటింగ్ చేసాము. ఇంకా అక్కడ ఏంటంటే ఆ రోజు మెనూలో మాకు థర్స్డే మెనూలో ఏంటుంది పావ్ బాజీ ఉండింది, అది కూడా పిల్లలు బాగా ఇష్టపడతారు కదా, సో అందువల్ల మాకు మెనూ కూడా ఈజీ అయింది. ఎవరింట్లో పెట్టుకుందామన్నా పిల్లలందరికీ ఎగ్జామ్స్, అందరూ టైర్డ్ అయిపోతారు. నాకైతే అసలు హెల్త్ కూడా అంత బాగుండలేదు, లేదంటే నేనైనా మా ఇంట్లోనే నేను ఓకే చేస్తాను మోస్ట్లీ. కాకపోతే ఎందుకు ఇప్పుడు ఎవరింట్లో పెట్టుకున్నా ఎక్స్ట్రా బర్డెన్ అయిపోతుంది, పిల్లల ఎగ్జామ్స్ టైం కదా అని చెప్పి ఇలా మనం ఇంకా కిందన ప్లాన్ చేసేసుకున్నాము. పిల్లలు బాగా హ్యాపీ అయ్యారు. బట్ ఇందులో మహిత్కి కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది, ఏంటంటే అందరూ కిషిత్ ఫ్రెండ్స్, బట్ మహిత్ ఫ్రెండ్స్తో పాటు నాకు కూడా వాళ్ళే కంఫర్ట్ అనమాట. సో అలాగా మహిత్ ఏంటంటే కేక్ కటింగ్ వరకు ఉండి అది పావ్ బాజీ కూడా తిని ఇంకా పైకి వెళ్ళాడు. మేము ఇంకొద్దిసేపు ఉండి మళ్ళీ కొంచెం చాయ్ కాఫీలు కూడా ఉంటాయి మనకి అవైలబుల్లో, అవి తీసుకున్నామన్నమాట. ఇక్కడ ఏంటంటే మాకు లంచ్, డిన్నరు అండ్ స్నాక్స్, బ్రేక్ఫాస్ట్ అన్నీ దొరుకుతాయి. స్నాక్స్కి అయితే మనం బిఫోర్ ఆర్డర్ పెట్టుకోకర్లేదు, తర్వాత మిగతా బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఏదైనా బిఫోర్ మనం చెప్పుకోవాలన్నమాట ఆర్డరు. సో ఈరోజైతే మా డే ఇలా గడిచిందండి. నచ్చింది అనుకుంటున్నాను వ్లాగ్. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు